కదలదు మామ. ఏమన్నా వచ్చి నన్ను నలుగురు చూస్తారు ఇక్కడ, అక్కడ ఎవరు చూస్తారు చెప్పు. కొడుకులు మాట్లాడలేదు, ముగ్గురు కొడుకులు వస్తారు రాదు అంటుంది. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే, బాగున్నారు? ఇదిగో మామ దగ్గరికి వచ్చానండి. పాపం మామ ఇంకా చిక్కుపోతుందండి. ఎలా ఉన్నావు మామ? ఇంకంతే పాపం, నవ్వుతుందండి, ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. అనుకుంటుంది. నేను వచ్చినప్పుడు నాకు వాకింగ్ చేస్తాను, మీ కోళ్ళని అడుగుతాను, అలాగే ఉంటుందండి అంటారు. అంతే. ఇక ఇక్కడ మిషన్ దగ్గరికి వస్తే ఈ పాప దగ్గర రోజు వడ్డీకి వస్తాను కదా ప్రతి నెలని. 30,000 ఇచ్చాను. ఆ చుట్టాలు ఎవరికి ఇచ్చిందంటే మీ వాళ్ళు. నాకు 1000 రూపాయలు ఇస్తుంది, 900 ఇస్తుంది. నెల నెల వచ్చి పట్టుకెళ్తాను నేను. అందుకని నెల నెల వచ్చి వడ్డీకి వచ్చి పట్టుకెళ్తాను. వచ్చిన వర్షాలు బంద అదండి. మామగారి ఇంటికి వచ్చానండి. నేను ఇక్కడ 5-6 ఏళ్ళు ఉన్నానండి. నేను మామ కలిసి, మామ రూమ్లో నేను రూమ్లో, తర్వాత సపరేట్ 2 రూమ్లు పక్క పర్సన్ అండి. వాళ్ళ కాళ్ళు ఖాళీ చేస్తే అలాగా ప్రేమ ఉండిపోయిందండి. ఇదిగో 2 రోజులు అవుతుందండి నేను వచ్చి. 2 రోజులు చద్దటాలు దులపటాలు అన్నీ సరిపోయినవి. అంతకుడు ఖాళీ అయింది. మామ చూడటానికి వచ్చానండి. చూశారు కదా పాపం, కళ్ళు లేవండి. 9 కొడుకులు 4 నెలలు పెడుతున్నారండి భోజనం, ఒక్కొక్క నెల అని. మరి ఏం చేస్తామండి, కళ్ళు లేవు అంటే మనకి చాలా బాధే కదండి. బాధపడాలండి, ఏం చేస్తాం. తనకి పాపం మంచిగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంత కష్టం రాకపోను. అయ్యే పర్వాలేదు, పోతుంది అంటుంది. మొత్తానికి పోయినాయండి పాపం. ఇంకంతే. ఈ కళ్ళు లేకపోతే నిజంగా నరకం అండి. అంతే కదండి, ఎవరైనా సరే బాగుండాలి. మరి దాని పాపం అంతా పుణ్యమే చేసిందండి, మంచి మంచి పూజలు చేసిందండి. ఎప్పుడు కూడా నేను చూశాను మా అమ్మగారితోటిదండి. మరి నాకు ఎప్పుడు కూడా భోజనం పెట్టేదండి. నేను బయటికి ఊరి మీదకి వెళ్ళిపోతే పాపం వచ్చేటప్పటికి అన్నం కూర వండేసి అమ్మ తిననిదండి. అలా మా కన్న తల్లి కూడా పెట్టదండి, పెట్టుకో ఉంటుంది. అలాంటిది పాపం మన వర్ణం కాకపోయినా కాపులండి వాళ్ళు. అలా కలిసిపోయిందండి. అందుకనే కావడంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకు వచ్చినప్పుడల్లా అలాగా చూసి వెళ్తూ ఉంటాను. 3 డేస్ నుంచి కూడా నాకు రూమ్ ఖాళీ చేయటం, సామాన్లు సర్దటం అలా ఖాళీ లేదండి. ఇప్పుడు పోనీళ్ళు 2 నెలల నుంచి వెళ్ళటం లేదు. 1 నెల 2 నెలల నుంచి రావట్లేనే అనేసి వెళ్ళిపోతున్నానండి. పొద్దుట వస్తున్నాను, పింఛను తీసుకుంటున్నాను, సాయంత్రం ఎక్కేస్తున్నానండి, ఖాళీ ఉండట్లేదు. ఈసారి వినాయక చవితి వరకు ఉండాలి అనిపిస్తుంది. మరి తర్వాత దేవుడి దైవాదానం అండి. లేదంటే హైదరాబాద్లో నాకు ఎక్కడ ఉంటే వినాయక చవితి అక్కడ చేసుకుంటానండి. సరేనండి, ఆఫర్ ఉంటే వెళ్ళిపోతాను, లేదంటే ఇక్కడ చేసుకుంటానండి. అదండి. శనివారం వచ్చిందా, ఇవాళ సోమవారం, మంగళ బుధ లక్ష్మీ శుక్ల శని, ఇంకా 5 రోజులు ఉంది. 7వ తారీఖుని పింఛను తీసుకున్నావా? జాగ్రత్తగా పెట్టుకో. అమ్మాయి బాబు ఇక్కడే ఉంటున్నాడా? అదండి.